శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేన రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి 14వ తారీఖున రాహు చంద్రుడు కలయికం, అదేవిధంగా గురుడు రవి కలయికం అనేటువంటివి తమ తమ క్షేత్రస్థాయి నుంచి త్రికోణంలో శనీశ్వరుడు చూస్తూ ఉండడం వల్ల కాస్త ఇబ్బంది కలుగుతుంటుంది. అయితే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు రావడం, వ్యాపారంలో భారీగా నష్టం రావడం, అసలు ఎందుకని నేను ఈ యొక్క వ్యాపార స్థితిలోకి వచ్చాను అనేటువంటి తలపట్టుకునే విషయం 14వ తారీఖున కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉంటుంది. ఇక చంద్రుల్లో శని 16వ తారీఖున చంద్రుల్లో శని ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ తీసుకుందాం, మనం బాగుంటే ఎంతన్నా చేయొచ్చు కాబట్టి ముందు హెల్త్ చూసుకుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి 16వ తారీఖు వస్తారు. 16 నుంచి 18 ఈ 2 రోజుల్లోనూ ఏదన్నా అమ్మవారి దర్శనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు చేస్తారు. ఆ ఫలితం వల్ల మీకు జరిగేటువంటి చిన్న ప్రమాదం, ఆ ప్రమాదం దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 18వ తారీఖున రవిలో బుధుడు కలయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనుల్లో చకచకా జరగడానికి కావలసినటువంటి మొత్తం వ్యవస్థ అంతా కూడా మీ యొక్క అధిపాజ్ఞంలోకి వచ్చేస్తుంది. ఏ విషయం అయినా సరే మిమ్మల్ని కాదనుకుని బయటికి వెళ్లకుండా మీరే పెద్ద వ్యవస్థ అనేటువంటిది 18వ తారీఖు నిర్ణయం జరుగుతుంటుంది. 18వ తారీఖున రాజకీయులకి అనూహ్యమైనటువంటి మార్పు జరిగి ఊహించిన పదవి అనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఈ 18వ తారీఖునే లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి.
ఇక కర్కాటక రాశిలో వారికి 20వ తారీఖున చంద్రుడిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటూ ఉంటారు కదా. అదేవిధంగా నరాలు అనేటువంటి పట్టేయడం లేదా కండరాలకు సంబంధించినటువంటి ఉప్పడం కానీ లేకపోతే అవి వాపులు రావడం అనేటువంటి జరుగుతూ 20వ తారీఖున కాస్త చికాకు అనేటువంటిది 20 నుంచి 24వ తారీఖు వరకు కూడా శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల ఇంతకు ముందు మీరు వదులుకున్నటువంటి పాత పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం, ఆ పరిచయాల వల్ల కాస్త ధనం అనేటువంటిది మీకు ఉపయోగపడటం, ఈ పని చేసుకుంటే ధనం వస్తుంది అని చెప్పి మీ పాత పరిచయాలు మళ్ళా పునరుద్ధీకరణ జరగడం అనేటువంటిది 24వ తారీఖున ఈ కర్కాటక రాశి వారికి లభిస్తూ ఉంటుంది. 28వ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి కాస్త ప్రమాదం జరిగేటువంటి అవకాశం కానీ లేదా కాలు తొట్టులు పడడం జారడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు ఎప్పుడైతే నిలబడ్డారో మిమ్మల్ని దెబ్బతీయడానికి కూడా మీ శత్రువు వేరే వ్యక్తి ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఈ నెల 28వ తారీఖున కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా అమ్మవారి ధ్యానం ఆచరించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా ఏదన్నా అమ్మవారి దేవాలయం యొక్క గాలి గోపురానికి నమస్కారం చేయడం, ఇంట్లో నిత్యము కూడా ధూపం వేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీరు ఇంట్లో ధూపారాధన గావిస్తూ ఉంటారో కర్కాటక రాశి వారికి జరిగేటువంటి పెద్ద ప్రమాదం తగ్గి చిన్న ప్రమాదంతో ఆ యొక్క యాక్సిడెంట్ తగ్గే అవకాశం అనేది జరుగుతుంది. కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీ పాత గొడవలకు కారణమై విడిపోయినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా మిమ్మల్ని తిరిగి కలవడం వల్ల ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా అమ్మవారి ధ్యానంలో ఉండడం చాలా మంచిది. దాంతో పాటుగా మీ యొక్క స్థితిగతులు కూడా మారేటువంటి అవకాశం లభిస్తూ ఉన్నాయి. అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఏదన్నా కొత్త నిర్ణయం తీసుకుందాం అనే కనుక 24వ తారీఖున ఏదైనా కొత్త నిర్ణయం కానీ వ్యాపారాన్ని కానీ శ్రీకారం చుట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలు 24వ తారీఖున ఈ కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉంది. నేను చెప్పిన ఈ తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు ప్రమాదాల నుంచి తప్పుకోవడం లేదా మీరు యొక్క స్థితి మారడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశిలో వారికి ఉన్నటువంటి రవి బుధుడు 18వ తారీఖున ఉండడం వల్ల వ్యాపారంలో రాణించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. 18వ తారీఖు నుంచి కూడా కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి.